Yes, sir. Because she's the Mataji, sir. విజయ్ గారు Yeah. అంటే వన్ వీక్ ఇక్కడ డిలే లేట్గా రిలీజ్ చేస్తున్నారు కదా తెలుగులో. Yes, sir. రీజన్ ఏంటి దానికి? Because we wanted to promote the movie, sir. We didn't have the time to complete. We didn't get the censor also. The CG is not done. When I release a movie in Telugu, I wanted to do. It should look exactly like a Telugu movie. So we completely changed all the number plates and everything. That process didn't complete, and we have to get the censor from Central, sir, from Delhi. So I from Bombay. So that also got delayed. That's the reason why. Okay. విజయ్ Thank you, గారు sir. ప్రాపర్ తెలుగు టైటిల్తో వస్తే ఇంకా బాగా రిజిస్టర్ అయ్యేదేమో అనిపిస్తుంది కదా. Vandadevulu. కాదు కాదు బూకి. Book is యా ప్రాపర్ తెలుగు టైటిల్తో వస్తే ఇంకా బాగా రిజిస్టర్ అయ్యేదేమో జనానికని. పూకి అనేది కూడా ఇస్ అ తమిళ్, ఇట్స్ అ స్లాంగ్ అండి. వెన్ యూ కాల్ సంబడి పూకి, ఇట్స్ టుడేస్ క్యూటీ అన్నట్టు. సో దాన్ని సో మీకు నాకు మన అయిపోయింది ఏం అనుకున్నాను తెలియట్లేదు, కానీ యంగ్స్టర్స్లో చాలా వాడుక అయిన పదం అంట ఇది. ఓకే ఓకే. Thank you, sir. I will come and meet you soon. Thank you so much, sir. Ma'am, you please continue your speech, ma'am. Thank you so much, ma'am. Thank you. Thank you. లక్ష్మి గారు స్పీచ్ని కూడా క్వశ్చన్ అయిపోయింది. స్పీచ్ని కూడా సెన్సార్ చేయొచ్చు అని ఇప్పుడు, సమాధానాన్ని కూడా ఆన్సర్ కూడా సెన్సార్ చేయొచ్చు అని ఇప్పుడే తెలిసింది. నేర్చుకున్నానండి బాబా. ఎక్కడి నుంచి మైక్ వస్తుందో, ఎక్కడ కెమెరాలు ఉంటున్నాయో ఈ మధ్య తెలియట్లేదు. ఏమండి, మీరు అడిగిన చాలా పెద్ద క్వశ్చన్కి నేను చెప్పే చిన్న సింపుల్ ఆన్సర్, యూ డూ యూ. నీకు ఏది సంతోషం అనిపిస్తే, ఇద్దరు ఒకే థాట్, ఒకే భావన, ఒకే ఇష్టం, ఒకే ఫ్యూచర్ అనుకొని కలుసుకుంటారు ఇన్ దర్ 20s. ఇద్దరు అదే ప్రయాణంలో ఉంటేనే ఆఫ్ దట్ కమిట్మెంట్ ఇట్ గోస్ ఫర్దర్. ఎక్కడో ఒక దగ్గర either the wife or the husband, if they slack, when they take a marriage for granted, ఏముందిలే అని, that's where the downfall happens. Sometimes you separate like this, sometimes you separate like that. So it all depends on each person అండి. కొంతమంది they say no matter what till the end of life. నేను ఎంత సఫర్ అయినా పర్వాలేదు, నన్ను ఎన్ని కోట్లు కొట్టినా పర్వాలేదు, నన్ను ఎంత చంపినా పర్వాలేదు, నేను ఆయనతోటే ఉంటానని. ఏడండి, దట్స్ యువర్ లైఫ్. దెర్ ఆర్ సమ్ గర్ల్స్, థప్పడ్ అనే సినిమా చూసి నేను అద్భుతం అన్నా. ఎస్, యూఆర్ నాట్ అలౌడ్ టు హిట్. హూ గివ్స్ యూ దట్ రైట్? మా అమ్మ నాన్న తర్వాత మా అమ్మ నాన్ననే నన్ను తాకనప్పుడు నువ్వు ఎవరవుతావు చెయ్యి లేపడానికి కూడా. ఐ వాజ్ అ బిగ్ సపోర్టర్ ఆఫ్ థప్పడ్. దట్స్ వేర్ ఐ స్టాండ్. No man, no woman, you should have your own self-respect అని. సో ఇట్స్ యూ డూ యూ అంతే. యా అంటే ఈ సినిమా ఆఫర్ అండి ఇక్కడే అండి. ఈ సినిమా ఆఫరు ఇన్స్టా చూసి ఇచ్చానని చెప్పేసి డైరెక్టర్ గారు అన్నారు. అంటే ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండటం వల్లే మీకు ఆఫర్ వచ్చిందా? రోల్ కూడా అలాగే ఉంటుందా సినిమాలో? అంటే నేను అదే అన్నాను కదా, ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు సైకాట్రిస్ట్, నేను చాలా ఒఫిషియల్గా ఉండాలి, ఏం జరుగుతుందమ్మా అనుకుంటారు. ఆయన సగం హాఫ్ డే చూశాడు, ఇలా కాదమ్మా ఇంకొంచెం ఏంటండి, ఎందుకంటే సైకాట్రిస్ట్ ఏం చేస్తారని. తర్వాత ఆయనే ఓపెన్ అయిపోయాడు, కాదమ్మా నువ్వు ఇన్స్టా రీల్స్లో చేస్తావు చూడు, అలా కావాలని. ఐ వాజ్ లైక్, సార్ నేను అలాగే ఏ సినిమాలోనూ చేయలేదు సార్, నా మొహం చూస్తేనే సీరియస్ రోల్స్ ఇస్తున్నారు అని. సో ఇంకా ఆయన నాకు ఆ డోర్ ఓపెన్ చేశాక ఇంకా ఐ వెంట్ ఫ్లయింగ్.